ప్రపంచశాంతి ఎన్నో ఏళ్లుగా వింటున్న మాటే కదా, కాని దాన్ని సాధించడానికేకంగా ఒక ఆధ్యాత్మిక ప్రణాళికను తయారుచేసి ఐక్యరాజ్యసమితికి సమర్పిస్తే ఎలా ఉంటుంది? ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక పెద్ద ఆశయంతో కూడిన ప్రతిపాదనను చూడబోతున్నాం. ఇది మామూలు రాజకీయ ప్రణాళిక కాదు, ఆధ్యాత్మికతను ప్రపంచ పాలనను కలపాలని చూస్తున్న ఒక ప్రయత్నం. పదండి, దీని లోతులోకి వెళ్దాం. చూడండి, ఈ ప్రతిపాదన ఎంత పెద్దదో చెప్పడానికి ఈ ఒక్క వాక్యమే చాలు. భారత్ ప్రపంచానికి ఒక ఆధ్యాత్మిక ఎగువ సభ. వామో, ఇది కేవలం ఒక మాట కాదు, ప్రపంచ పాలనలో ఒక కొత్త ఆధ్యాత్మిక దిశను చూపించాలనే ఒక సాహసోపేతమైన పిలుపు. చాలా పెద్ద ఆశయం కదూ? అయితే ఇంత భారీ ప్రణాళిక అసలు ఎందుకు అవసరమైంది? దాని వెనుక ఉన్న అసలు సమస్యేంటి? అదే ప్రపంచ నిరాయుధీకరణ. ఈ విషయంలో ఎన్నో దశాబ్దాలుగా ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్టు పరిస్థితుంది. ఆ ప్రతిష్టంభనే ఈ ఆలోచనకు కారణం. ఈ సమస్య ఈనాటిది కాదండి. కథ మొదలైంది 1946లో. ఐక్యరాజ్యసమితి మొదలైనప్పటినుంచి ఈ చర్చ జరుగుతూనే ఉంది. మధ్యలో కొన్ని దినోత్సవాలు వచ్చాయి, వార్షికోత్సవాలు వస్తూనే ఉన్నాయి. కాని ఆలోచించండి, దాదాపు 80 ఏళ్లు గడిచినా ఈ ప్రయత్నాలు ఇంకా ఒక కొలిక్కికి రాలేదంటే ఈ సవాలు ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. మరి ఇన్ని చర్చలు, ఇన్ని సమావేశాల తర్వాత ఫలితమేంటి? ఇదిగో ఈ సంఖ్య 9614. ఇవి కేవలం లెక్కలు కాదు, ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న అణువాయుధాలు. ఈ ఒక్క సంఖ్య చాలు ప్రపంచం ఎంత పెద్ద ప్రమాదం అంచున నిలబడి ఉందో చెప్పడానికి. సమస్య పరిష్కారం కాకపోగా ఇంకా పెద్దదవుతోంది. గణాంకాలు చూస్తుంటే అదే అనిపిస్తోంది. అణ్వాయుధాల నిల్వలు పెరుగుతున్నాయి. వాటిని ఇంకా పవర్ఫుల్గా మార్చడానికి అబ్బో బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నారు. మరోవైపు చూస్తే ప్రపంచంలో గొడవలు, యుద్ధాలు గత 15 ఏళ్లలో రెట్టింపయ్యాయి. ఇవన్నీ చూస్తుంటే ఒక కొత్త ఆయుధ పోటీ మొదలైందా అనిపించట్లేదా? సరే, ఇంతకీ ఈ సమస్యకు మూలం ఎక్కడా? ఈ ప్రతిష్టంభనకు అసలు కారణం ఎవరు? ఈ పత్రం ప్రకారం వేలు సూటిగా 3 దేశాల వైపు చూపిస్తోంది. అవే G3: అమెరికా, రష్యా మరియు చైనా. ఈ 3 దేశాల మధ్య ఉన్న పోటీనే ప్రపంచశాంతికి అతిపెద్ద అడ్డంకి అని ఈ ప్రతిపాదన చెబుతోంది. ఓకే, సమస్య తెలిసిందే. మరి పరిష్కారమేంటి? ఇక్కడే ఈ ప్రతిపాదనలోని అసలైన ఫిలాసఫీ వస్తుంది. దీన్ని వాళ్ళేమంటున్నారంటే ప్రకృతి ఇచ్చే ఒక 3D సందేశమట. ఏంటో అది చూద్దాం. ఈ ఫిలాసఫీకి 3 మూల స్తంభాలున్నాయన్నమాట. అవే యుబి, యుఎం మరియు యుడి. యుబి అంటే విశ్వ సోదరభావం, యుడి అంటే నిరాయుధీకరణ, మధ్యలో ఉన్న యుఎం అంటే యునైటెడ్ మాస్టర్స్. ఇవి 3 విడివిడిగా పనిచెయ్యవట. అచ్చం ఒక అణువులో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఎలాగో అలాగనమాట. ముఖ్యంగా మధ్యలో ఉన్న యునైటెడ్ మాస్టర్స్ అనే కాన్సెప్ట్ లేకుండా మిగతా 2 సాధ్యం కావని గట్టిగా చెబుతున్నారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే యునైటెడ్ మాస్టర్స్ అనే ఈ కొత్త ఆలోచన. దీన్ని మనందరికీ తెలిసిన ఐక్యరాజ్యసమితితో పోలుస్తూ చాలా చక్కగా చెప్పారు. ఒకటి శక్తి అయితే, అంటే యాక్షన్ తీసుకునే రాజకీయ సంస్థ. రెండోది శివ ఆట, అంటే చైతన్యం, జ్ఞానాన్ని అందించే ఆధ్యాత్మిక సంస్థ. ఒకటి న్యూయార్క్లో ఉంటే ఇంకొకటి న్యూఢిల్లీలో ఉండాలని ప్రతిపాదన. వావ్! ఈ ఆలోచన కేవలం గాల్లో చెప్పింది కాదు, ఎంత వివరంగా ప్లాన్ చేశారో ఇక్కడ చూడండి. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితిలో ఉన్న ప్రతి విభాగానికి, అంటే భద్రతామండలి, సర్వసభ్యసభ, కోర్టు, వీటన్నింటికీ సమాంతరంగా ఒక ఆధ్యాత్మిక విభాగాన్ని ఏర్పాటు చెయ్యాలనేది ప్లాన్. ఓకే, ఫిలాసఫీ అంతా బాగుంది, కాని దీన్ని నిజంగా ఆచరణలో ఎలా పెట్టాలి? దానికోసం ఒక 12 దశల ప్రణాళికను కూడా ఇచ్చారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇదిగో అండి, ఇవి ఉత్తమాటలు కాదు, ఒక టైమ్లైన్తో కూడిన యాక్షన్ ప్లాన్ ఇది. మొదటగా డిసెంబర్ 2025లో ఒక గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. ఆ తర్వాత ఈ యుబి, యుఎం, యుడి ఫిలాసఫీని స్కూల్ సిలబస్లో చేర్చాలి. అంతేకాదు మార్చ్ 2026లో ఆ 3 పెద్ద దేశాలతో ఒక ఉన్నత స్థాయి సమావేశం జరపాలి. ఇలా అక్టోబర్ 2026 నాటికి ఈ కొత్త సంస్థకు గుర్తింపు తేవాలనేది లక్ష్యం. అసలీ ప్రణాళికంతా ఎవరికి పంపించారు? ఈ లిస్ట్ చూస్తేనే అర్థమవుతోంది ఇది చిన్న విషయం కాదని. ఐక్యరాజ్యసమితి పెద్దల దగ్గర్నుంచి ఆ 3 దేశాల నాయకులు, అణ్వాయుధాలున్న 9 దేశాలు, అంతేకాదు
ప్రపంచంలోని దాదాపు 207 దేశాల విదేశాంగ మంత్రుల వరకు అందరినీ దీనిలో భాగం చేయాలని చూస్తున్నారు. సరే, ఇదంతా చేస్తే చివరికి ఏం సాధిస్తారు? ఈ ప్రణాళిక వెనుక ఉన్న అసలైన అంతిమ లక్ష్యమేంటి? అదే ఒక కొత్త యుగంలోకి అడుగుపెట్టడం. దాన్నే సంగం యుగం అంటున్నారు. అంటే శాంతి, సత్యాలతో నిండిన ఒక ధర్మయుగమనమాట. ఇక్కడ ఒక చాలా ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ ప్రణాళిక కేవలం పాత ఆధ్యాత్మిక విషయాల గురించే మాట్లాడట్లేదు. లేటెస్ట్ టెక్నాలజీ గురించి కూడా ప్రస్తావిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఈ కొత్త ధర్మయుగాన్ని తీసుకురావడంలో మనకు సహాయం చేస్తుందట. అంటే టెక్నాలజీని స్పిరిచువాలిటీని కలపాలని చూస్తున్నారన్నమాట. సో చివరిగా చూస్తే ఇదొక పెద్ద చిత్రం. కేవలం ఆయుధాలు వదిలేయడమే కాదు, ఆధ్యాత్మిక పాలన, ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే భావన, అందరి మధ్య చర్చలు, మంచి కోసం టెక్నాలజీ, ఆ తర్వాత నిరాయుధీకరణ, ఇవన్నీ కలిస్తేనే ఆ సామరస్యం వస్తుందని ఈ ప్రణాళిక సారాంశం. సరే, ఇదంతా విన్న తర్వాత మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఒక పక్క గొప్ప గొప్ప ఆధ్యాత్మిక ఆదర్శాలు, మరోపక్క చాలా కఠినమైన నిజ ప్రపంచ రాజకీయాలు. ఈ రెండింటినీ ఎప్పుడైనా కలపగలమా? ఈ రెండు నిజంగా కలిసి ప్రయాణం చేయగలవా? ఆలోచించాల్సిన విషయమే కదూ.